కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా జ్యోతుల నవీన్ ఫిబ్రవరి 1న కాకినాడలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు అధ్యక్షతన జరిగిన జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఫిబ్రవరి 1న కాకినాడలో నిర్వహించనున్న జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారోత్సవానికి జగ్గంపేట నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు మోటార్ సైకిళ్లు, కార్లు, బస్సుల్లో ర్యాలీగా వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే రాజకీయ జీవితంపై స్పందించిన ఆయన 5 సంవత్సరాల తర్వాత రాజకీయాల నుంచి విరమించాలనుకున్నానని, అయితే ప్రస్తుతం ఆ నిర్ణయం లేదని చెప్పారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నవీన్ పోటీ చేస్తారని, తాను మరో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఐవీఆర్ సర్వేలో నియోజకవర్గ కార్యకర్తల సహకారం, జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల మద్దతుతో రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించిందన్నారు. కొన్ని అదృశ్య శక్తులు తనను అడ్డుకోవడానికి ప్రయత్నించినా కార్యకర్తల అండతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరై మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి రాజకీయ పన్యవేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాను. నిజంగా ఇక్కడ రావాలనుకున్నాను, కానీ కొంతమందికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు అంటే ఆట అనుకుంటున్నారు. రాజకీయం అంటే ఆట కాదు. ఇంట్లో కూర్చొని భాగాలు కొట్టించుకొని రాజకీయం చేద్దామంటే సాగదు. అలా బుద్ధి చెప్పాలంటే మళ్ళీ నివసం కంటిన్యూ అవ్వాలి. ఆయన తిడతాడు. మలుపు తిప్పే మీటింగ్ ఇది. రేపు మనం అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాము అంటే దానికి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. ఈ రోజున ఇప్పుడు వరకు కూడా నేను మీ మీద బాధ్యతతోటి, మీతోటి ఉన్న సాన్నిధ్యంతో జగ్గంపేట నియోజకవర్గానికి పరిమితమై ఉన్న నియోజకవర్గాల అందరితోటి కూడా సరదాగా గడిపేసే పరిస్థితి. నేను పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి పార్టీ ప్రెసిడెంట్ కూడా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. నేను జ్యోతుల నెహ్రూ గారి కొడుకుగా కాపు కోటాలోనో లేకపోతే అపోజిషన్లో ఉంది కాబట్టి ముందాలు చేసేది కాబట్టి ఎవరో ఒకరు పేరు పెట్టాలనో వచ్చిన పార్టీ ప్రెసిడెంట్. వచ్చినప్పుడు కూడా అలాగైతే వచ్చింది, కానీ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రం మీ అందరి సహాయ సహకారాలతోటి మనం చెయ్యని పోరాటం లేదు.